నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మరో 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న ఐఎండీ. జీహెచ్ఎంసీలో రోడ్లపై చేరిన నీటిని కాల్వల్లోకి మళ్లిస్తున్న సిబ్బంది. దేశ యువతకు రాజీవ్ గాంధీ స్ఫూర్తినిచ్చారన్న ముఖ్యమంత్రి. భట్టి విక్రమార్కతో కలిసి సోమాజిగూడలో నివాళులు. నిన్న ఒక్కరోజే టీజీఎస్ ఆర్టీసీకి రికార్డు స్థాయిలో ఆదాయం 32 కోట్లు రాక సిబ్బందికి మంత్రి పొన్నం అభినందనలు. భద్రాద్రి జిల్లా ములకలపల్లిలో ట్రాక్టర్ బోల్తా. తుమ్మల చెరువుకు చెందిన 2 వ్యక్తులు దుర్మరణం. ఢిల్లీ మద్యం కేసులో కవితకు మరోసారి చుక్కెదురు. బెయిల్పై సీబీఐ కౌంటర్ దాఖలు. విచారణ 27కి వాయిదా. ఆసుపత్రి నుంచి పి. సుశీల డిశ్చార్జ్. ఆరోగ్య పరిస్థితి మెరుగైనట్లు ప్రకటించిన గాన కోకిల.